సరే, ప్రభాస్ కొత్త సినిమా రాజాసాబ్ రివ్యూని ఒకసారి చూద్దాం, ఏమైందో తెలుసుకుందాం. ఈ రివ్యూ చాలా క్లియర్ అండ్ ఫ్రాంక్గా స్టార్ట్ అయింది. పెట్టిన డబ్బులకి అస్సలు వర్త్ కాదట. అసలు ఈ సినిమాతో ఏం తప్పు జరిగింది? ఎందుకింత నిరాశ? అయితే నెగటివ్స్కి వెళ్లే ముందు కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయట. అవేంటో చూద్దాం. ఈ 4 విషయాలు ప్రీ ఇంటర్వెల్, మాలవిక మోహన్, కొన్ని గ్రాఫిక్స్, ఇంకా సంజయ్ దత్ ఫ్లాష్ బ్యాక్ బాగున్నాయట. కానీ ఈ ప్లస్ పాయింట్స్ సినిమానే కాపాడలేకపోయాయి. అసలు ప్రొడక్షన్ లోపాలేంటో చూద్దాం. ఫస్ట్ కంప్లైంట్ సెట్ డిజైన్ గురించే. రామోజీ ఫిల్మ్ సిటీ సెట్లా ఉందని క్లియర్గా తెలిసిపోయిందట. సెట్ డిజైన్ మాత్రమే కాదు, యాక్టర్ సత్తి మేకప్ మీద కూడా చాలా విమర్శలొచ్చాయి. ఆ మేకప్ చాలా ఇబ్బందిగా, అసహజంగా ఉందని అన్నారు. మంచి యాక్టర్ పర్ఫార్మెన్స్ని పాడుచేసిందట. విజువల్స్ పక్కన పెడితే సినిమా కథనం కూడా పెద్ద మైనస్ అనిపించింది. ఒక కామెడీ సీన్, వెంటనే లవ్, ఆ తర్వాత హారర్, ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉందట. ఈ కన్ఫ్యూజన్ అంతా కలిసి క్లైమాక్స్ని పూర్తిగా సాగదీశారంటున్నారు. నమ్మలేం కాని క్లైమాక్స్ ఒక్కటే ఏకంగా 30 నిమిషాలుంది. ఈ పెద్ద క్లైమాక్స్ చూసేవాళ్లని పూర్తిగా నీరసపడేలా చేసిందని రివ్యూలో ఉంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ తర్వాత ఫైనల్గా ఇచ్చిన తీర్పేంటో చూద్దాం. ఓవరాల్ రేటింగ్ బిలో యావరేజ్. డైరెక్టర్ మారుతి పెద్ద ఫెయిల్యూర్ అని తేల్చేశారు. అంతేకాదు, ప్రొడక్షన్లో ఇంకో పెద్ద సమస్య ఉందని చెప్పటానికి ఒక ప్రూఫ్ కూడా ఉంది. దాదాపు 30 నుంచి 60 నిమిషాల ఫుటేజ్ని ఫైనల్ కట్ నుండి తీసేశారట. ట్రైలర్లో చూపించిన చాలా సీన్స్ సినిమాలో లేవంటే ఇదే కారణం. పెద్ద స్టోరీ మిస్ అయింది. 30 నుంచి 60 నిమిషాలు కట్ చేశారంటే అసలు డైరెక్టర్ ఏం కథ చెప్పాలనుకున్నాడు? ఇదే అసలైన ప్రశ్న.